అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఆగస్టు 20వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఏ విధమైన పరిష్కార మార్గం ద్వారా సులువు చేసుకోబోతున్నారు, అలాగే ఎటువంటి దేవతారాధన చేయబోతున్నారు, ఎటువంటి పరిహారాలను పాటించబోతున్నారు అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిషాలయం గురూజీ బాలాజీ రాజు గారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడలేకపోవడం, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరదిష్టి, నరఘోష, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని అయితే ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. మీకు ఉన్న సమస్యలకు తగిన పరిష్కార మార్గం తప్పకుండా చూయిస్తారు. 100% పరిష్కార మార్గం లభిస్తుంది. యంత్రాలు, తాయతులు కూడా ఇవ్వబడును. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. మన గురుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలు ముందుగా మనం తెలుసుకున్నట్లయితే వీరు ఎంతో శ్రమజీవులు, కష్టజీవులు అనేది చెప్పుకోవచ్చు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎల్లవెల్లా అయితే వీరు శ్రమిస్తూ ఉండే గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తులు అనేది చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరి జీవితంలో కొన్ని సానుకూల మార్పులు అయితే జరగబోతున్నాయి. సరికొత్త పరిచయాలు కూడా జరగబోతున్నాయి. ఆ పరిచయాల ద్వారా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుంటే మాత్రం మీరు నిజంగా అయితే ఆశ్చర్యపోతారు. ఆ పరిచయమైన వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఎన్నో మలుపులు జరగబోతున్నాయి. ఏవైనా నష్టాలు ఉన్నాయా లేదా ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే అంశాలైతే పూర్తిగా మీరు తెలుసుకున్నట్టయితే మాత్రం తప్పకుండా ఆశ్చర్యానికి గురిగాక తప్పదు. మీ జీవితంలో జరగబోయే, మీ ఇంట్లో జరగబోయే ప్రతి ఒక్క విషయం కూడా మీకు రేపటి రోజున తెలుసుకున్నట్లయితే కనుక సంభ్రమాచారాలకు గురికాక తప్పదు. వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే కనుక ఈ యొక్క రాశి గలవారు వీరికి ఉండేటువంటి గుణగణాలు చాలా చక్కని గుణగణాలు అయితే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు చేయడంలో ముందంజ అయితే ఉంటారు. ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ కూడాను తప్పకుండా అయితే వీరు ముందంజ అయితే ఉంటారు. వీరికి ఇబ్బందికి గురి చేసే కష్టాలు, సామాన్యమైన మనిషికి వచ్చే కష్టాలు, ఎన్ని అవమానాలు అనుభవిస్తాడో అన్ని అనుభవాలు, అన్ని కష్టాలు కూడా వీరి జీవితంలో ఎదుర్కొన్న వారనైతే చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న పనుల నుండి ఈ రోజున సమాజంలో ఇంత పెద్ద స్థాయికి ఎదిగినప్పటికీ కూడాను, ఎంత ఆస్తి సంపాదించినప్పటికీ కూడాను వీరు వెనుక ఉన్నటువంటి కష్టం వీరికి మాత్రమే తెలుసునైతే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా అయితే వీరు ఒక అద్భుతమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఇక నీతి, నిజాయితీ, ధర్మం వీరి యొక్క నరాల్లో నిండి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఎంత అదృష్టవంతులో అంతకు మించినటువంటి ఒక గొప్ప కష్టజీవులను కూడా చెప్పుకోవచ్చు. వీరి చిన్న వయసు నుండే బరువు బాధ్యతలు మెండుగా కలిగిన వ్యక్తులు. కష్టాలు అనేవి వీరి నీడలా వెంటాడుతూ ఉంటాయి. వీరి యొక్క జీవితంలోకి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి అయితే ప్రవేశించబోతున్నారు. ఆ కొత్త వ్యక్తి గురించి మనం తెలుసుకున్నట్లయితే కనుక మొట్టమొదటిసారిగా ఈ యొక్క రాజుగల వారు వీరి యొక్క పనుల్లో, లోకంలో వీరి పనే వీరిది అన్నట్లుగా నిమగ్నమై ఒక గొప్ప శక్తి కలవారు. ప్రత్యేకమైన ఆకర్షణలకు పోలి ఉన్నవారు. అలాగే చాలా అందంగాను, రూపలావణ్యంగాను, చక్కని ఆకర్షణీయంగానైతే ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చక్కని రూపలావణ్యాన్ని అయితే కలిగి ఉంటారు. చూడ చక్కగానే మంచి రూపాన్ని, మంచి ప్రవర్తన ఆకర్షితులు అయ్యే విధంగా అయితే ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. చక్కని రూపం వీరి సొంతం అనైతే చెప్పుకోవచ్చు. ఈ రాశికి చెందినటువంటి మగవారు హుందాగా, ఆకర్షణీయంగా, ఎంతో గంభీరంగా అయితే కనబడుతూ ఉంటారు. అలాగే స్త్రీలు కూడా మాట తీరు కావచ్చు, చాలా అద్భుతంగా మాట్లాడమే కాకుండా ఎదుటి వ్యక్తులు వీరితో మాట్లాడని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తులు స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. ఎదుటివారు ఏదైనా మోసం చేసినప్పటికీ కూడాను వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదని చెప్పేందుకు ప్రయత్నిస్తారు. వీరి యొక్క దైవ నిర్ణయాన్ని, విధిని చాలా చక్కగా అయితే ఆ విధి కూడా మార్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఒక గొప్ప లక్షణాలు కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. అవి మాకు కానటువంటి పని లేదని చెప్పి ఏదైనా సరే ఇష్టంగా చేస్తాం, ధర్మపరంగా చేస్తాం, నీతికి న్యాయానికి కట్టుబడి ఉంటామనే ఒక గొప్ప మనస్సాక్షి కలిగిన వ్యక్తులు. అటువంటి వీరిని భగవంతుడి యొక్క అనుగ్రహం వీరిపై ఎల్లవేళలా ఉంటుంది అనేటువంటి ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు. రేపటి రోజున తొందరపాటు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ జీవితంలో ఊహించినటువంటి ఒక సంఘటన పలకరించబోతుందని చెప్పుకోవచ్చు. ఆ సంఘటన ఏంటంటే కనుక రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి తెలిస్తే కనుక, ఉదాహరణకు ఏదైనా కానివ్వండి, మీకు మీ జీవితంలో జరగబోయేటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు, లేదా ఊహించినటువంటి కొంత లాభధనం కూడా కావచ్చు.
ఆర్థిక పరంగా ధనలాభం అయితే కలగబోతుందని అయితే చెప్పుకోవచ్చు. మీకు ఒకంత అదృష్టం కావచ్చు, మరికొంత దురదృష్టం కూడా కావచ్చు. మీకు వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, మీకు అసలు దక్కకూడదు అని కానీ, దక్కవలసినవి దక్కలేకుండా పోవడం కానీ, ఇవన్నీ కూడా విచిత్రమైన సంఘటనలుగా అయితే జరుగుతూ ఉంటాయి. మిమ్మల్ని పలకరించడం జరుగుతూ ఉంటాయి. కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలుగా కూడా చోటు చేసుకోబోతున్నాయి. మీకు తెలియనటువంటి ఒక సంఘటన ద్వారా చాలా ఆనందించబోతున్నారు. ఒక సంపాదన కూడా మీకు రెట్టింపు ఫలితాలను అయితే ఇవ్వబోతుంది. మొత్తానికి ఒక వ్యక్తి జీవితంలోకి అయితే రాబోతున్నాడంటే చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి కొంత లాభ నష్టాలు అయితే ఏవైతే ఉన్నాయో ఎక్కువగా అయితే లాభం అయితే కనబడుతుంది. వీరికి శుభ సమయం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వీరి జీవితంలోకి కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక ఈ రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారికి వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, వీరికి కొన్ని పరిణామాలు కూడా ఎదురు కాబోతున్నాయి. బయటకు వెళ్ళేటప్పుడు, బయట పనుల మీద ఎవరైనా మీరు తిరుగుతున్నప్పుడు అనుకోని కొత్త పరిచయాలు కూడా కలగబోతున్నాయి. అటువంటి అనుకున్న పరిచయాల ద్వారా మీ జీవితంలో ముందు రోజుల్లో ఒక మంచి అంటే ఒక స్నేహపూర్వకంగా ఒక గట్టి స్నేహ బంధం అయితే ఏర్పడబోతుంది. లేదా ఒక ప్రేమికుడు కావచ్చు నూతనమైన వ్యక్తుల ద్వారా మీ జీవితంలో ఒక బలమైనటువంటి బంధంగా కూడా మారబోతున్నారు. ఈ యొక్క వ్యక్తి కారణంగా మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు ఏదైతే ఉన్నాయో అవి రేపటి రోజున ప్రారంభం కాబోతున్నట్టు చెప్పుకోవచ్చు. అంటే అనుకున్నవన్నీ కూడా ఆ వ్యక్తుల ద్వారా బాగా నచ్చడం కావచ్చు, లేదా మీరు వారి యొక్క మాట తీరకు ఆకర్షితులైపోయి వారి యొక్క హుందాతనాన్ని కావచ్చు, వారి యొక్క మాట తీరుని మీరు గుర్తించడం కావచ్చు, ఇష్టపడడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మీరు నిజం చేసుకునే విధంగా అయితే ఉండబోతున్నాయి. మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా గట్టిగా అయితే కనబడుతూ ఉన్నాయి. ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, వారి యొక్క అందం, హుందాతనం, గంభీరతత్వం ఇవన్నీ కూడా మీకు చాలా చక్కగా ఆకర్షించే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఈ యొక్క నూతన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీతో మాట్లాడాలని చెప్పి పదే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదో ఒక విధంగా మీతో మాట్లాడాలని, మీతో మాట కలపాలి, మీతో బంధాన్ని పెంచుకోవాలని చెప్పి ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని పలకరించే విధంగా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అనూహ్యమైన పరిణామాలు మీ జీవితంలో ఒక సరికొత్త వ్యక్తి ద్వారా ఏ విధంగా అయితే జరగబోతున్నాయో అటువంటి పరిణామాలన్నీ కూడా స్నేహపూర్వకంగా మాట్లాడడానికైతే సిద్ధంగా ఉన్నారు. ఎక్కడా కూడా తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఉద్దేశాలు అయితే లేవు కానివ్వండి. మీరు ఎవరైనా కానివ్వండి, ఒక కొత్త వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరగబోయే కొన్ని పరిచయాలు తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తే మాత్రం వారు మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారితీసే విధంగా అయితే నాంది పలకబోతుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున కుటుంబ సభ్యుల పరంగా చాలా ఎక్కువగా అయితే మీరు చక్కటి ఆనందకరమైన వాతావరణాన్ని అయితే పొందబోతున్నారు. ఎంత పని చేసినప్పటికీ, ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడాను కుటుంబం కోసం ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపటి రోజునే మీరు కుటుంబంలో గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. జీవిత భాగస్వామి ద్వారా మీకు ఏదైనా ఇంత ముందుకు జరిగిన ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు కానివ్వండి, చిన్నపాటి అపార్థాలు కానివ్వండి, మీ జీవితంలో అయితే పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామి ఇచ్చే కొన్ని మంచి సలహాలు కూడా పొందడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులు కావచ్చు మీ ఇంటికి రప్పించి ఒక మంచి అంటే మీ బంధువులతో చాలా ఆప్యాయంగా పలకరించే ఒక సమయాన్ని కూడా కేటాయించబోతున్నారు. సోదరమణులు కావచ్చు, మీ యొక్క బంధువర్గ మిత్రులు కూడా కావచ్చు, కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఇటువంటివన్నీ కూడా జరగబోతున్నాయి. ఇక ప్రేమికుల పరంగా కూడా చాలా మంచి అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున తప్పకుండా దైవానుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలంటే ఉదయం నిద్ర లేవగానే తప్పకుండా శుభ్రంగా తలస్నానం ఆచరించి పూజ గదిని శుభ్రం చేసుకుని సూర్య నమస్కారాలు చేసుకుని సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు కలుగుతాయి. తర్వాత మీరు దీపారాధన చేసుకోవడం, ఇంట్లోని తులసి మొక్కకు దీపారాధన చేసుకోవడం, ఆవు నేతితో దీపారాధన చేయడం, అలాగే పాలతో వండినటువంటి నైవేద్యాన్ని సమర్పించడం మీకు చాలా మేలు ఫలితాలను అయితే కలిగింపజేస్తాయి. రేపటి రోజున లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు పఠించడం, దగ్గరలో ఉన్న బాబావారి గుడికి వెళ్ళి తప్పకుండా అక్కడ అయితే యాచకులకు కావచ్చు, పేదవారికి కావచ్చు నైవేద్యాన్ని ప్రసాదంగా పంచిపెట్టడం ద్వారా, మూగజీవాలకు ఆహార పానీయాలను అందించడం ద్వారా కూడా ఎన్నో మంచి ఫలితాలు మీకు తప్పకుండా అయితే జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.